Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Desk Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of The Hindu Current Affairs Analysis and Answer Writing Strategies of Jan 15, 2026. First of all, wishing you all happy Pongal, happy Sankranti. ఈ పండగ మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరి మంచి ర్యాంక్స్తో మంచి జాబ్స్లో సెటిల్ అవ్వాలని, హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండాలి, హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ బిగిన్ ద సెషన్ అండి. I'm trying to do this since morning, but as you know, festival కదా, డీజే సాంగ్స్, కైట్స్, అరుపులు, గోలగోలగా ఉంది. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా నాయిస్ వస్తుంటే కనుక జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఆల్రెడీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి మోస్ట్లీ రాకపోవచ్చు. ఈవెన్ దెన్ డీజే కదా, సో చెప్పలేము. అండ్ ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఫెస్టివల్ 3 days అయినా ముందు 3 రోజులు లేచిపోతాయి, తర్వాత 3 రోజులు లేచిపోతాయి. ముందు 3 రోజులు ఇంటికి వెళ్ళాలి, పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి, ఫ్యామిలీతో ఉండాలి, అరేంజ్మెంట్స్. ఆఫ్టర్ 3 days అయ్యో పండుగ అయిపోయింది, మళ్ళీ హాస్టల్ లైఫ్, ఎగ్జామ్ ప్రిపరేషన్, బుక్స్ అని ఇలాగా 9 days లేపేస్తాం, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ తెలియకుండా. అండ్ ఏమంటామంటే మళ్ళీ ఆ ప్రిపరేషన్ మోడ్ లోకి రావడానికి ఇట్స్ టేకింగ్ టైమ్ అని చెప్తాం. అలా కాకుండా ట్రై టు స్టిక్ టు టైం టేబుల్. ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తూ కూడా అట్లీస్ట్ 1-2 hours ట్రై టు జస్ట్ గో త్రూ వాట్స్ హ్యాపెనింగ్. అట్లీస్ట్ స్టాటిక్ పార్ట్ తీయకపోయినా కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతుందో చూడండి. వీటికి ప్రీవియస్ క్లాసెస్ చేసాము. బికాస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూ వి వర్ not able to share those. I'll share them in this coming week andi. వీటితో పాటు whatever modules we have told you that we are going to do for UPSC 2026, trust me, will release as soon as possible andi. Let's see the first article of the day. Iran signals at executions, trials amid Trump's threats. Last few days ga ఇరాన్ లోని ప్రొటెస్ట్ ఏదైతే జరుగుతుందో వాటికి ప్రీవియస్ ఆర్టికల్స్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. బట్ అగైన్ హియర్ ద చీఫ్ ఇస్ క్లియర్లీ సేయింగ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు డూ వీ హ్యావ్ టు డూ ఇట్ క్విక్లీ అని. బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ ఇష్యూస్, ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎక్స్టర్నల్ ఇష్యూస్ అండ్ ప్రెజర్స్ లైక్ ద ట్రంప్స్ థ్రెట్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ఫేసింగ్ లాట్స్ ఆఫ్ ఛాలెంజెస్. ఇదే ఆర్టికల్లో క్లియర్ కట్ గా ఎడిటోరియల్ లోని ఇంకా డీటెయిల్డ్ గా ఇచ్చారు. How the unrest started, how the protest started, and how it turned into what happened. So now why they are focusing more to resolve this. It's time for taking resolutions to tackle the issues internal ga instead of imperial war అని చెప్పేసి. And this is highly important in two ways andi. Iran US relations, US how it is trying to take control over the big brother kind of moral policing, world policing kind of, world hero kind of, and Iran ఇది external గా చూస్తాము. అండ్ ఇన్ ఆర్ ప్రొటెస్ట్ అండర్స్ట్ ఏవైతే ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయో బికాస్ ఆఫ్ ద క్రైసిస్ అండ్ బికాస్ ఆఫ్ ద ప్రైస్ ఇష్యూస్ అవి చూస్తాం. అండ్ దాంతో పాటు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఇండియా, బికాస్ శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఇరాన్ కి అనౌన్స్ చేశారు. అండ్ దట్ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు హిట్ ఇట్ సో హార్డ్. సో ఎకానమీ పర్స్పెక్టివ్ లో హౌ ఇట్స్ గోయింగ్ టు చేంజ్ ద గ్లోబల్ పర్స్పెక్టివ్, గ్లోబల్ గవర్నెన్స్, గ్లోబల్ సినారియో ఏదైతే ఉందో ఎకానమీని ఎలా డిస్టర్బ్ చేయబోతుంది. అండ్ వాట్ అబౌట్ ఇండియా, బికాస్ దీస్ టూ ఆర్ రీసెంట్లీ completed 76 years of strategic relationship. So how it is going to impact. And one more important aspect ఏంటంటే our minister clearly said, Jaishankar garu, try to avoid traveling or staying or having some communications or staying there at Iran, because it's strongly advised Indian citizens to avoid traveling to Iran. And embassy of India ఏదైతే తెహ్రాన్ లో ఉందో urged Indian nationals to leave the country అని. So just imagine future ఎలా ఉండబోతుందో. This one statement itself speaks. And yes, this is one about that. And this is about Kukijo Council retreats demand for Union territory. So after 2-day review of the operations of Mighty and Kukijo insurgent groups, Minister of Home Affairs is the one which is saying, you if violate ground rules, you are going to get the punishment. అంటే లాస్ట్ 2023 నుండి 2 years గా కుకిజో కమ్యూనిటీస్ కి, మైటీ కమ్యూనిటీస్ కి ఏదైతే ఎథ్నిక్ రైవలరీ ఉందో, వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్ ఇనఫ్ టైమ్స్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్. ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దాట్. అండ్ మీరు ఒకసారి ఆ టైమ్ లైన్ ఏదైతే ఉందో, క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఏదైతే ఉందో, ఎలాగా ప్రెసిడెంట్ రూల్ వచ్చింది, ఎలాగా వైలెన్స్ అవుట్ ట్రస్టెడ్, ఎమర్జెన్సీ రూల్ ఎలా అనౌన్స్ చేశారు, వాట్ అబౌట్ ద లిస్ట్ ఆఫ్ పీపుల్స్ హు లాస్ట్ ది లైఫ్స్ అండ్ వాట్ ఆర్ ద మేజర్ డిమాండ్స్ ఆఫ్ దీస్ కమ్యూనిటీస్, ఇవన్నీ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. And this page given about these celebrations in city andi. Sankranti antene pedda pandag kada. And yes, this is the one I just read it. I felt like you have to know about this. This man poisoned 250 street dogs in 3 villages within 2 days, and he used a long stick with a wooden stick, and from that help with a long distance he injected
and nearly all these stray dogs lost their life, and ఆ carcasses ఏదైతే ఉన్నాయో they are sending these samples and testing. మంకీ మినాస్, స్ట్రే డాగ్ మినాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి రెలవెంట్ గా ఇది మీరు కొంచెం ఇంటర్లింక్ చేసి ఆలోచించవచ్చు. అండ్ వై దిస్ డన్ అండ్ వాట్ ఈస్ ద మెయిన్ మోటో బిహైండ్ దట్ అది ఒకసారి చూసుకోండి. అఫ్ కోర్స్ ద సస్పెక్ట్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ద ఏరియా ఆఫ్ దిస్ పాల్వన్ షా. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్. ఇవన్నీ యాడ్ పేజెస్ ఉన్నాయి. నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా, వెన్ ఎవర్ ఎనీ స్టేట్ గివింగ్ ఆర్ ఎనీ గవర్నమెంట్ or any scheme or any organization or body, constitutional body is giving any ad related information ila full page lo just go through that, because it contains lots of important information regarding the schemes and initiatives introduced by that particular government annattu. For example, ikkada chudandi, India's next tourism investment hub, unmatched offerings like no other. These are the kind of keywords which you can use in your mains, and the information which they provide will be highly helpful. So this is something related to Odisha Tourism Amendment Policy 2026 approved by State Cabinet, marks a strategic shift towards more inclusive, progressive, investment friendly tourism ecosystem. I told you many times, if there is a very if you are expecting a good growth, tourism is the one sector which gives a huge impact not only on the economy, also upon other social welfare ga related ga, elagante livelihood, jobs, employment, automatic economic generations, and most importantly it also speaks the cultural impact and influence of the nation too. So this is one important page, and just go through this once again. So 40% incentives in special tourism zones. These are the zones: Hirakud, Satkosia, Simlipal, Ratnagiri, Udaygiri, Lalitgiri, Gandhavardhan Hills. These are the one important fact andi. Ela ante recently we heard about Gandhavardhan Hills. In which of the following state it is located? Orissa, Tamil Nadu, or Andhra Pradesh, Madhya Pradesh ante confuse avvagodu, Orissa andi. And these are the different kinds of investment, renewable energy perspective lo expenses, advancements and entrepreneurs ఏదైతే సబ్సిడీస్ ఇచ్చారో వాటికి రిలవెంట్ గా. సో ఇది ఒకసారి చూసుకోండి సరిపోతుంది. Yes, so these are about the state pages. Yeah, this is an extraordinary article today in editorial and let's see why India needs a mentoring movement. This is exclusively discussing about Indian youth educated sector and they need a mentor. Ante India right now need a national mentoring movement so that the demographic dividend which have huge potential can be utilized in a very proper way in right time and within the limited span. అదర్వైజ్ ఇక్కడ క్లియర్ కట్ గా ఆర్టికల్లో ఏం చెప్పారంటే, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి, బట్ వాటిని రీచ్ అవ్వడానికి కావాల్సిన పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని ట్రిగర్ చేయడానికి వీ నీడ్ ఏ మెంటరింగ్ మూవ్మెంట్. అంటే ద మెంటర్ అట్లీస్ట్ దోస్ హూ ఆర్ ఫ్రమ్ ద వెటరన్ సెక్షన్. అంటే నేను మీకు క్లియర్ గా యూపీఎస్సీ స్టైల్లో అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇఫ్ ఈవెన్ వన్ పర్సన్ గైడ్స్ వన్ పర్సన్ among all these, definitely it's going to give a huge impact అన్నట్టు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆర్టికల్ స్టార్ట్ చేయడానికి ముందు, మీరు సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, లాట్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, లాట్స్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, ర్యాంకర్స్, మెంటర్స్, ఇన్స్టిట్యూట్స్, ఫ్యాకల్టీస్, బుక్స్, యూ గెట్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ అందులో ఏది రైట్, ఏది రెలవెంట్, ఏది ప్రాపర్ ప్రాక్టికల్లీ అప్లికేబుల్ అండ్ ప్రాపర్ గా మీరు దాన్ని ఫాలో అయితే డెఫినెట్లీ కెన్ రీచ్ అనేది ఎలా తెలుస్తుంది? మీరు అన్ని కరెక్ట్ అనుకుని చేస్తారు, బట్ వెరీ ఫ్యూ ఆర్ ద రైట్ వన్స్ అండ్ అదర్స్ ఆర్ లైక్ డెఫినెట్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ. యూ కెనాట్ బ్లేమ్ అదర్స్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు డూ ఎ థరో రీసెర్చ్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్. నేను ఇది క్లాసెస్ లోని చాలా సార్లు క్లాసెస్ లో చెప్తాను అండ్ స్టూడెంట్స్ కి కూడా చెప్తాను. బిఫోర్ టేకింగ్ ద డెసిషన్ ఆఫ్ ప్రిపేరింగ్ యూపీఎస్సీ, go through the syllabus, then go through the PYQs, then understand, okay, these are the list of books, these are the list of areas I have to focus, నా క్యాపబిలిటీ ఏంటి, నా కెపాసిటీ ఏంటి. అలానే ఇక్కడ టాపర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్ మాత్రమే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి ఎలిజిబుల్ అని లేదు. ఈవెన్ ద వన్ హూ failed in 10th class can easily crack the exam, and the one who topped the IIM he may not be able to clear the exam. So it's purely depends upon the hard work. అయితే ఈ హార్డ్ వర్క్ ని రైట్ వే లో ఫైన్ ట్యూన్ చేయడానికి, రైట్ గైడెన్స్ ఇవ్వడానికి యూ డెఫినెట్లీ నీడ్ ఎ వన్ పర్సన్ whom you can trust blindly. So this is the path. If you go here, if you go this way, you will definitely reach your destination and చెప్పడానికి ఒకరు కావాలి. And that's called
ఫ్యాకల్టీ అయి ఉండొచ్చు, డైరెక్టర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అయి ఉండొచ్చు, సీనియర్ అయి ఉండొచ్చు, టాపర్ అయి ఉండొచ్చు, ఆల్రెడీ ర్యాంక్ హోల్డర్ అయి ఉండొచ్చు, ఆర్ ఎనీ క్లాస్మేట్ ఆర్ ద వన్ హూ ఇస్ ప్రిపేరింగ్ సిన్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అయి ఉండొచ్చు. సో అలాంటి వ్యక్తి మీకు ఓకే దిస్ ఇస్ ద వే, దిస్ ఇస్ ద వే, దిస్ ఇస్ ద వే, అండ్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రివైజ్, and this is how you have to present your preparation in a well balanced way so that you will get a good rank in the very basic, I mean very few years of preparation, అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్ లో క్లియర్ చేసేటట్టు. అదర్వైజ్ అలా కాకుండా కన్ఫ్యూజన్ లో ఎక్కడో జాయిన్ అయిపోయి ఇంకెక్కడో మెంటర్షిప్ తీసుకొని అరకొరగా కోచింగ్ అటెండ్ అవుతూ అరకొరగా ప్రిపేర్ అవుతూ మీరు చదువుతారు బుక్స్, మీరు రాస్తారు టెస్ట్ సిరీస్, బట్ అవి ఎంతవరకు ఎగ్జామ్ స్టాండర్డ్ ఉన్నాయి, ఎంతవరకు రెలవెంట్, మీరేమనుకుంటారు ఇంత కష్టపడుతున్నాం కదా డెఫినెట్లీ క్లియర్ అయిపోతుంది అని. బట్ వెన్ యూ ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్ దెన్ యూ రియలైజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ ప్రిపరేషన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రెలవెంట్ టు ద ఎగ్జామ్ విచ్ యూ ఆర్ రైటింగ్. దెన్ అప్పుడు యూ గో రన్నింగ్ ఇన్ హర్రీ అండ్ సర్చ్ ఫర్ ఏ మెంటర్. ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాడు. ఇఫ్ ద మెంటర్స్, ఇఫ్ యాన్యువల్ మెంటరింగ్ సమిట్ ఏదైతే హైలైట్ చేసిందో డిస్కషన్స్ దాని గురించి చెప్పి ఇండియన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ పీపుల్ చేసిన come up and they start doing this mentoring and suggesting to the younger ones, they can unlock a shift in opportunity aspirations at a national scale, and they can get a huge impact on the outcomes and productive reach ఏదైతే ఉంటుందో ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పారు. మీకు సౌండ్ వస్తుందా? ఐ డోంట్ నో, నాకైతే బ్యాక్గ్రౌండ్ లో చాలా డిస్టర్బెన్స్ అండ్ నాయిసెస్ వస్తున్నాయి. But even then I'm trying to, so okay, so recent policy initiatives ఏవైతే ఉన్నాయో they are reflecting a growing focus on strengthening education to employment and upgraded skilling institutions, expanded internship opportunities as well as measures to support young people in their first jobs. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, లింక్డ్ ఇన్ ది ఏదైతే డేటా ఉందో విచ్ ఇస్ షోయింగ్ దాట్ ఎంప్లాయర్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ సీకింగ్ హ్యూమన్ సెంట్రిక్ స్కిల్స్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అడాప్టబిలిటీ అండ్ లీడర్షిప్. సో హౌ డూ వీ కల్టివేట్ దీ స్కిల్స్? ట్రైనింగా, స్కిల్ డెవలప్మెంటా, లేకపోతే ఏదైనా కోర్సెస్ అటెండ్ అవుతామా? వన్స్ యూ డన్ యువర్ హైయర్ ఎడ్యుకేషన్స్, once you came out of your college or university, now you seek an opportunity, now you want to do a job, you are in search of employment, how you can do better and what the company is requiring, how you will able to know and present that in a very practical way. Akkada you need a mentor. This is what this article is all talking about, and it is giving few discussions and dimensions of what the youth who are coming out of the colleges are lacking, what they need, and what is the gap between the education to employment and our gap ఏదైతే ఉందో రిక్వైర్మెంట్స్ అనేది అది ఎలా బ్రిడ్జ్ చేయగలరు, సో దట్ ఇన్ఈక్వాలిటీస్ ఏదైతే ఉందో దోస్ కెన్ బి కంప్లీట్లీ స్వెప్ట్ అవే అని చెప్పి హియర్ దే హ్యావ్ గివెన్ ఫ్యూ అబ్జర్వేషన్స్. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఇంకా క్లియర్ గా ఏం చెప్పారంటే ఇది టైమ్ ఫర్ ఇండియా టు లాంచ్ ఏ నేషనల్ మెంటరింగ్ మూవ్మెంట్ బికాస్ across a range of with a range of stakeholders, so that it's not only government policies petali, skill development related programs petali, initiatives వాళ్ళకి లాంచ్ చేసి వాళ్ళకి సబ్సిడీస్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నాట్ ఓన్లీ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అదర్స్ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో సిస్టమ్ లో వాళ్ళది కూడా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కంప్లీట్లీ స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కిల్లింగ్, ఎంప్లాయ్మెంట్ సిస్టమ్స్, ఎవ్రీథింగ్. అండ్ వన్ హ్యాస్ టు కమ్ అప్. అంటే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. LinkedIn coaches program ఏదైతే ఉందో that is one example where employees volunteer their time to offer one-on-one coaching, networking guidance and mock interview preparation to young job seekers from underserved backgrounds. సౌండ్ వస్తుందా? అంత సౌండ్ పెట్టుకొని ఏం వింటారో, వాళ్ళకి వినపడితే సరిపోతుంది కదా, ఊరంతా వినపడాలా? ఐ డోంట్ నో ఆ సాంగ్స్ మీకు వినిపిస్తున్నాయో లేదో, బట్ నాకు ఇట్లా చెవులో డీజో పెట్టి వాయిస్తున్నట్టుంది. చాలా కష్టంగా ఫోకస్ చేసి క్లాస్ చెప్తున్నా. Finally, these are saying philanthropy can fund long-term infrastructure, technology, research and capacity building. Researchers can test what works for whom and at what cost, building evidence that strengthens designs, improves outcomes and informs policy, etc. So finally, they are saying the one who are already into services, those who are already into their respective fields, come out and mentor the younger ones. This is all about that. And this is extraordinary article and over 77% of Rajasthan illegal mining FIRs ఏదైతే ఉందో
అది ఫైల్డ్ ఇన్ అరావలి డిస్ట్రిక్ట్. సో ఇక్కడ అరావలి డిస్ట్రిక్ట్స్ డెఫినేషన్ రిలేటెడ్ గా లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఒక డిస్కషన్ ఏదైతే జరిగిందో దాని గురించి మాట్లాడుతూ ఇల్లీగల్ మైనింగ్స్ ఇన్ రాజస్థాన్, వాట్ ఆర్ ద మేజర్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఏరియాస్ and how this recent statements by Supreme Court affected. So what can be done to avoid this and what are the major hotspots of this mining and how it is going to change అని చెప్పి ఇక్కడ గ్రాఫ్స్ ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను దీనికి ఒక సెపరేట్ ఆర్టికల్ చేసి రిలీజ్ చేస్తాను. ఇట్స్ కంప్లీట్లీ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్. గ్రాఫ్స్ ఏదైతే ఉందో రీసెంట్ అరావలి హిల్స్ గురించి, మైనింగ్స్ గురించి, ఇల్లీగల్ మైనింగ్స్ గురించి and how it is going to impact Rajasthan and most importantly Aravali hills, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసి గ్రాఫ్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు. ఎస్, సో రాజస్థాన్ థార్ డిజర్ట్ టువర్డ్స్ ఈస్టర్న్, ఏదైతే ఈ అరవలి ఉందో దే స్లోలీ స్ప్రెడ్ ఆఫ్ ద స్లో, అంటే దీస్ ఏదైతే అరవలి ఉంది కదా మౌంటైన్స్, అది దే స్లో ద స్ప్రెడ్ ఆఫ్ sand and dust from the Thar desert towards eastern Rajasthan, Haryana and western Uttar Pradesh. So they support groundwater recharge in an arid region, stabilize local climate, function as an important wildlife corridor. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ డిస్కషన్స్ చేసాము. అరవలీస్ ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ క్లైమేటిక్ చేంజెస్ కూడా ఎలా తట్టుకొని నిలబడతాయి అండ్ హౌ దే ఆర్ హౌస్ ఆఫ్ హ్యూజ్ ఫ్లోరా అండ్ ఫౌనా అని. సో ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ మీరు ఎనీ మెయిన్స్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దీస్ కాన్సెప్ట్స్ రాసేటప్పుడు దీన్ని యాజ్ ఈజ్ కాపీ పేస్ట్ చేసేసి ఇంట్రొడక్షన్ పార్ట్ లో ఇవ్వండి. ఇక్కడ కన్క్లూజన్ లో ఇచ్చాడు, బట్ యూ యూటిలైజ్ ఇట్ యాజ్ అన్ ఇంట్రొడక్షన్ పార్ట్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఇండియాస్ మినరల్ డిప్లొమసీ అండి. ఏదైతే రీసెంట్ గా మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నామో వాటికి రెలవెంట్ ఈ ఆర్టికల్. అండ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ఇరాన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దట్ ఈస్ ద వన్. ఐ డూ వన్ థింగ్, బ్యాక్గ్రౌండ్ లో చాలా సౌండ్ వస్తుంది. ఇప్పుడు వరకు చెప్పింది పార్ట్ 1 లా రిలీజ్ చేసి నైట్ కొంచెం అందరూ సౌండ్స్ ఆ బాక్సెస్ కి రెస్ట్ ఇచ్చి కొంచెం బ్రేక్ ఇస్తారేమో 10-15 minutes చూసి పార్ట్ 2 రిలీజ్ చేస్తా. పార్ట్ 2 లో ఐ డిస్కస్ అబౌట్ దిస్ కంటిన్యూడ్ కస్టడీ ఇన్ ఢిల్లీ రైట్స్, ఈ ఎడిటోరియల్ లో. అండ్ దిస్ వన్ రిలేటెడ్ టు మినరల్స్ డిప్లొమసీ, ఇది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ అబౌట్ ఇరాన్ అండ్ యుఎస్ థ్రెట్స్ అండ్ ఇంటర్నల్ అన్రెస్ట్ ప్రొటెస్ట్ ఏదైతే ఇరాన్ లో జరుగుతుందో అది. దాంతో పాటు ఫ్యూ అదర్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఐల్ షో. దిస్ ఇస్ అబౌట్ మావోయిస్ట్ సరెండర్ అండ్ దిస్ ఇస్ అబౌట్ IPFA, ఆపరేషన్ పవన్ ఉంది కదా, దానికి రిలేటెడ్ గా మన కమెంట్ సెక్షన్ లో ఆపరేషన్ పవన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్ పెడతాను. ఆర్ ఎల్స్ యూ జస్ట్ టైప్ ఆపరేషన్ పవన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని. అండ్ దిస్ ఇస్ అబౌట్ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ ఏదైతే ఉందో జయశంకర్ గారు మాట్లాడారు, దానికి రిలేటెడ్ అప్డేట్. దిస్ ఇస్ ద వన్. అండ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు సుప్రీం కోర్ట్స్ డెసిషన్ ఆన్ పాసివ్ యూథనేషియా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కేస్ స్టడీ. అండ్ ఇక్కడ హరీష్ రాణా 31 years ఉన్న వ్యక్తి గురించి, ఆయనకి పాసివ్ యూథనేషియా పర్మిషన్ గురించి ఇది ఆర్టికల్ ఇచ్చారు. లాస్ట్ టైం మనం పాసివ్ యూథనేషియా గురించి ఎడిటోరియల్ లో లాస్ట్ టైం కూడా చాలా డిస్కషన్స్ చేసాం, రీక్యాప్ చేయండి. బట్ పార్ట్ 2 ఈరోజు రిలీజ్ చేస్తా కదా, అందులో దీని గురించి డీటెయిల్ ఇస్తా. అండ్ దిస్ ఇస్ అబౌట్ UGC brings out new rules against caste discrimination. మనం లాస్ట్ ఇయర్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ స్టడీస్ మాట్లాడేటప్పుడు ప్రెసెంట్ స్టడీస్ లో క్యాస్ట్ కాలమ్ ఇస్ ద వన్ which is the reason for the prisoners who are facing huge challenges and huge discrimination, abuse అని చెప్పాం. ఇక్కడ ఇది సంథింగ్ రిలేటెడ్ టు UGC which is talking about caste based discrimination. సో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో దానికి రిలేటెడ్ గా ఇది మాట్లాడదాం. అండ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు నిఫా వైరస్. సో విత్ క్రిటికల్ విత్ బికాస్ ఆఫ్ దిస్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఆఫ్ నిఫా. ఇది వైరస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ అబౌట్ NGT issues notice to 3 states over contamination of water. రీసెంట్ గా మనకు ఒక ఇష్యూ జరిగింది కదా, బికాస్ ఆఫ్ ద కంటామినేషన్ ఆఫ్ వాటర్, ఈకోలై బ్యాక్టీరియా వల్ల how people lost their life ani. Then how ministry came out with observations and initiatives and strict actions and what Supreme Court said ani. This is something related to that. We'll discuss about it. And ఇది చాలా important. World Bank raises India GDP growth projection to 7.2% for the financial year 2026. మీకు ఆల్రెడీ తెలుసు కదా, రీసెంట్ గా ఇండియా రిలీజ్డ్ ఇట్ ఎస్టిమేట్ దట్ ఈస్ ఫర్ 7.4%. I seriously don't understand. ఎందుకంత అరిసి పండుగ ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా. ఐఎమ్ సారీ, మీకు బ్యాక్గ్రౌండ్ లో సౌండ్స్, అరుపులు వినిపిస్తుంటే కనుక ఐ జస్ట్ వైండ్ అప్ దిస్ అండ్ ఐ ట్రై టు రిలీజ్ పార్ట్ 2. పార్ట్ 1 గా ఇది ఎందుకు రిలీజ్ చేయడం అంటే, ఇంత కష్టపడి డిస్కస్ చేసాం కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని. ఇండియా రిలీజ్ చేసింది, రీసెంట్ గా UNDSA కూడా రిలీజ్ చేసింది. దట్ ఆల్సో సెడ్
7.2, and now it is about World Bank's report, which is saying again to 7.2% is the growth rate అని. అండ్ ఆ రిపోర్ట్ ఏంటి, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్. ఇది ప్రిలిమ్స్ లో అట్లీస్ట్ 10+ టైమ్స్ వచ్చింది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు చేస్తుంటే కనుక మీకు తెలుస్తుంది. సో వరల్డ్ బ్యాంక్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజెస్ ఎకనామిక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్? వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, నీతి ఆయోగ్ ఆర్ యునెస్కో, యుఎన్, ఏదో ఒకటి రిపోర్ట్ ఇచ్చేస్తే ఐఎల్ఓ అంటే యూ షుడ్ ఆన్సర్ ఇట్ యాజ్ ఏ వరల్డ్ బ్యాంక్. అండ్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసే అదర్ రిపోర్ట్స్ ఏంటి కూడా మన కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ గా టైప్ చేయండి. And this is related to global unemployment rate to remain at a historical low level. And again, this has been given by ILO, International Labour Organization ఏదైతే ఉందో. ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ట్రెండ్స్ 2026 రిపోర్ట్ ని రిలీజ్ చేసింది జెనోవాలో. దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ ది టూ ఆర్ హైలీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఫర్ ద ప్రిలిమ్స్ అండి. ఒకసారి చూసుకోండి. యాజ్ ఆల్రెడీ మెన్షన్, ట్రంప్స్ ఇంటర్వెన్షన్, వెనిజులా అయిపోయింది, ఇప్పుడు ఇరాన్ అయిపోయింది, నెక్స్ట్ గ్రీన్లాండ్. సో గ్రీన్లాండ్ ఈస్ రెడీ, ఈస్ సేయింగ్ క్లియర్లీ we will be happy, we would like to merge with Denmark instead of US. We will choose Denmark over US అని. సో now Greenland versus US, Greenland with Denmark. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అవుతుంది. డిప్లొమసీలో, ఫారెన్ రిలేషన్స్ లో, ఇంటర్నేషనల్ అఫైర్స్ లో హౌ దీస్ నేషన్స్ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ హ్యూజ్ చేంజ్, ఎస్పెషల్లీ ట్రంప్ వచ్చిన తర్వాత శాంక్షన్స్, టారిఫ్స్, కంట్రోల్, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని సరిపోద్ది. అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, వాటికి రెలవెంట్ ఈ రోజు పేపర్ లో ఇచ్చిన కీవర్డ్స్ ని నేను ఒక పేజ్ లోని రాసి పెట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి రాసుకోండి. దిస్ ఇస్ part 1 of the day. Part 2 I'll release it separately, and today I'm doing this 2 separately because of the background huge noise which we are unable to focus ఆ సౌండ్ వల్ల. అది మీకు వస్తుందో లేదో నాకు తెలీదు, పోస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే. థ్యాంక్ యూ సో మచ్.